అందరికీ నమస్కారం. రా కదలి రా, బ్రాందీ బాటలు ఇస్తాం, రా కదలి రా. బిర్యానీ పొట్లం ఇస్తాం, రా కదలి రా. 500 నోట్ ఇస్తాం, రా కదలి రా. ఇది చంద్రన్న సభ. బ్రాందీ బాటలు ఇస్తాం, బిర్యానీ పొట్లం ఇస్తాం, తలకాయకి 500 డబ్బులు ఇస్తాం, రా కదలి రా. చంద్రన్న సభను విజయవంతం చేయి. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి సభల నిర్వాహకం. ఇది అబద్ధమేమో వారి ఆత్మసాక్షిగా చెప్పమను, వారి నిజాయితీగా చెప్పమను. రొమ్ము మీద చేసుకొని వాళ్ళే 500 లెక్కిచ్చినామా ఇయ్యలేదా, 300 ఇచ్చినామా లేదా, బ్రాందీ ఇచ్చినామా లేదా, బిర్యానీ పెట్టినామా లేదా. నేను బిర్యానీకి అయితే ఎగ్జామ్షన్ అబ్బా, తప్పులేదు. ఎవరమైనా సభకు మనం తరలించినప్పుడు కార్యకర్తలకు కానీ లేకుంటే వేరే మనుషులకు ఎవరిని మనం అరువు తెచ్చుకున్నా కూడా, కార్యకర్తలు కాకుండా అరువు తెచ్చుకున్నా కూడా అన్నం పెట్టాల్సిందే. అది నేనేం తప్పు చెప్పను. అది ఎంత పెడితే అంత మంచిది. మిగతాది మీ ఆత్మసాక్షిగానే చెప్పమను. తెలుగుదేశం వాళ్ళే మీరు రా కదలి రా, బ్రాందీ బాటళ్లతోనూ 500తోనూ బిర్యానీతోనూ. ఎందుకు ఈ స్థితి వచ్చింది చంద్రబాబు నాయుడుకు? 7 నియోజకవర్గాలు కలిపి ఒక చోట సభ పెడితే కూడా సభకు జనాన్ని సమీకరించేదానికి స్వచ్ఛందంగా మనుషులు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటే నమ్మకం కోల్పోయినాడు. ఒకటే, ఏం వేరే కారణమే లేదు. ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన నాయకుని యొక్క యాత్ర ఇట్నే ఉంటుంది. సంసారమైన రాజకీయమైన నమ్మకం పోయిన తర్వాత ఇట్నే ఉంటుంది. దాంట్లో ఏం అనుమానం లేదు. జగన్ వస్తే ఏ నియోజకవర్గంలోనే ఎందుకు స్వచ్ఛందంగా మేము సమీకరించకుండా కానీ కేవలం మా కార్యకర్తలం మాత్రమే, మేము నాయకులం కార్యకర్తలం మాత్రమే సమీకరణ చేసి ఎంత అవుతాం అయితే మేము కొన్ని వేలు అవుతాం, 7,000 8,000 మేము అయితే గొప్ప. మేమన్నీ డబ్బులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా మా కార్యకర్తలు మేము. కానీ మిగతా జనం అంతా 30-40 వేల మంది రోడ్లమ్మడి జగన్ వచ్చినప్పుడు వస్తారంటే ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గమైనా ఒక జమ్మనోడిగైనా ఎక్కడైనా కానీ స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు. ఆ నాయకుని పైన ప్రేమ ఉంది, అభిమానం ఉంది, ఆ క్రేజ్ ఉంది. మరి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆ జనం రావడం లేదు అంటే నమ్మకాన్ని కోల్పోయినాడు ఆయన. ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినటువంటి నాయకుని యొక్క ప్రయాణం ఇట్నే ఉంటుంది. ఇంకా ఆయన మాట్లాడిన మాటలు అక్కడ కమలాపురం నియోజకవర్గంలో బహిరంగ సభను ఉద్దేశించి, జిల్లావాసులను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు, నాకు ఆయన చెప్పే మాటలన్నీ నేను విజయవాడ నుంచి వస్తా, నేను ఆద్యంతం విన్నా. నేను నరసింహారెడ్డి అన్న జేబులో సెల్లులో పెట్టుకొని చూస్తూ వచ్చిన, పిన్ టు పిన్ అంతా. నాకేమనిపించింది ఆయన చెప్పినదంటే, బాగా విన్న తర్వాత అంతా, తల్లికి వందనం ఇస్తాం, ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి. గ్యాస్ సిలిండర్లు ఊరికి ఇస్తాం, బస్సు ఎక్కితే ఫ్రీ తిప్పుతాం, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తాం, రైతు రాజ్యం తెస్తాం, యువగలానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఏటా. ఇవన్నీ ఇది ఇస్తాం, అది ఇస్తాం, ఇది చెప్తామని చెప్తాడు ఆయన దీర్ఘాలు తీసి. నాకు పిల్లప్పుడు మనం సంతలలో మూలికలు అమ్ముతుంటాడు చూడు, మూలికలు సంతలలో, తాయెత్తులు మూలికలు. ఈ మూలిక వేసుకుంటే సంతానం వృద్ధి కలుగుతుంది, ఈ మూలిక వేసుకుంటే నరాల బలహీనత పోతుంది, ఈ మూలిక వేసుకుంటే రక్త వృద్ధి జరుగుతుంది, ఇది చేస్తాం, ఇది సేమ్ ఇదే అనిపించింది నాకు. సంతలో మూలికలు, సంతలో తాయెత్తులు అమ్ముకుండేవాడు ఎట్లా చెప్తున్నాడో, చంద్రబాబు నాయుడు దుస్థితి కూడా యాడికి వచ్చిందంటే ఓట్ల కోసం ఆడికి వచ్చింది పరిస్థితి. మళ్ళీ ఇంకొకటే మాట్లాడుతున్నాడు ఆయన. అది కూడా నాకు హాస్యం అనిపించింది. నేను 15 రూపాయలు ఇస్తా మీకు,
100 ఖర్చు చేయిస్తా, 15 ఇస్తాడంట, ఖర్చు చేయిస్తాడంట, 100 రూపాయలు సంపాదిస్తాడంట. 15 ఇస్తా, ఖర్చు చేయిస్తా, 100 సంపాదిస్తా, 100ను 1000 చేస్తా, 1000ని 10,000 చేస్తా అంట. ఇది ఎంత నాకు ఈ లెక్క అర్థం కాలే. ఎట్లా ఇది? 15 రూపాయలు ఇచ్చేది ఏంది ప్రభుత్వము, వాళ్ళతో ఖర్చు చేయించే నువ్వు 100 సంపాదిస్తావు, 100 సంపాదించే 1000 ఎట్లయితుంది, 1000 10,000 ఎట్లయితుంది? ఆ 10,000 నీకైతుందా, ప్రభుత్వానికి అవుతుందా, ఆయనకైతుందా? శాస్త్రీయమైనటువంటి విధి విధానం లేకుండా ఏం చెప్పడం నాకు అర్థమే కావడంలే. అబద్ధాలు. తను చేసింది ఏదైనా చెప్పుకోవడానికి ఉంటే చెప్పుకోవచ్చు. ఆయన దురదృష్టం ఏంటంటే సుదీర్ఘమైన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చెప్పుకోవడానికి ఏంది లేదు. ఇదిగో నేను ఇది చేసిన, రాజశేఖర రెడ్డి మాదిరి, ఇదిగో నేను ఆరోగ్యశ్రీ, లేకుంటే ఇదిగో నేను ఉచిత విద్యుత్తు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి మాదిరి ఇదిగో నేను అమ్మఒడి, ఇదిగో నేను నాడు నేడు మన బడి, ఇదిగో నేను నా ప్రభుత్వంలో రైతుల కోసం అని చెప్పి రైతు భరోసా కేంద్రాలు, ఇట్లా ఏమీ లేదు ఆయనకు. చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేక, ఇప్పుడు ఏమన్నా చేస్తానని చెప్తే నమ్మేవాళ్ళు లేక, గారడి విద్యలు, సంతలో తాయెత్తులు మూలికలు అమ్ముకుంటున్న మాదిరి అడిసెడిసి యాక్షన్స్. మళ్ళీ దానికి తోడు మనుషులు ప్రొద్దుటూరు నియోజకవర్గమే తీసుకున్నాం. నేను 10,000 మందిని పిలుచుకొని పోతా అని చెప్పినాడు ఒక నాయకుడు, నేను 7,000 మందిని పిలుచుకొని పోతా అని చెప్పినాడు ఒక నాయకుడు. ఇంకొక నాయకుడు అయితే చెప్పలేదు కానీ సురేష్ గారు ఓ 10,000 వేసుకో, ఆయన కూడా. లింగారెడ్డి గారు చెప్పలేదు కానీ ఆయన ఓ 10,000 వేసుకో. ప్రవీణ్ 10,000 పిలుచుకుపోయినాక లింగారెడ్డి 10,000 పిలుచుకోలేడా? ప్రవీణ్ 10,000 పిలుచుకుపోయినాక వరదరారెడ్డి 10,000 పిలుచుకోలేడా? తలా 10,000 7,000 వేసుకుంటే 40,000 అవుతుంది పొద్దుటూరు నుంచి. కమలాపురంలో 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎంతమంది పాల్గొన్నారు అని చెబితే వీళ్ళ అబద్ధాల కూతలు పక్కన పెట్టి నిజాయితీగా మనం మాట్లాడుకుంటే ఒక 25,000 30,000 మంది పాల్గొన్నారు సభలో. వాళ్ళు 1,00,000 అనేది 70,000 అనేది 50,000 అన్నీ అబద్ధాలు. 25,000 నుంచి 30,000 మంది పాల్గొన్నారు. 7 నియోజకవర్గాల నుంచి 25,000 30,000 మంది ప్రజలను బిర్యానీ ఇచ్చి బ్రాందీ ఇచ్చి 500 డబ్బులు ఇచ్చి సమీకరిస్తే ఆ జనం. మరి 7 నియోజకవర్గాలకు కలిపి 30,000 అయితే మీరొక్కరే 40,000 తీసుకపోతే ఇంకా 10,000 కాకెతకపోయిందే? ఇంకా మిగతా నియోజకవర్గాల మనుషులు ఏమైనట్టు? వీళ్ళ అబద్ధాలు, వీళ్ళ యొక్క పార్టీకి ఉండే నిబద్ధత, వీళ్ళ పార్టీ పట్ల జనానికి ఉండే ఆకర్షణ ఇంతే. రైతు రాజ్యం తెస్తా అంటాడు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, రైతులకు రుణమాఫీ చేసినావా నువ్వు? 2014-19 కాలంలో రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ చేసినావా? రైతుల కోసము ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేసినావా? ఒక్కటన్నా ఇదిగో నేను ఇది మొదలుపెట్టి నేను పూర్తి చేసినాను, రైతుల వ్యవసాయానికి నీరు అందించేదానికోసం ఒక ప్రాజెక్టును పూర్తి చేసినానని చెప్పడానికి ఒక్కటి. మాట చెప్పి ఓటు వేయించుకున్నటువంటి రైతు రుణమాఫీనే చెయ్యకుండా దాన్ని భ్రష్టు పట్టించినావు. ఇంకా ఎక్కువ మాట్లాడితే వ్యవసాయం దండగా అని చెప్పినావు. పల్లెల నుంచి వదిలేసి వలస వచ్చి సిటీలలో చేరి పనులు చేసుకొని బతకమని చెప్పినావు. వ్యవసాయానికంటే వ్యవసాయం వద్దు, హైటెక్ సిటీ ముద్దు అని చెప్పినావు. ఉచిత విద్యుత్ ఇస్తానంటే బట్టలు ఆరేసుకోనిక అంటావు. చివరికి నువ్వు ఏదైతే వ్యవసాయ పనిముట్లు 14-19 నుంచి రైతులకు వ్యవసాయ పనిముట్లు సబ్సిడీతో ఇచ్చినావో ఆ డబ్బు 400 కోట్లు ఎగరగొట్టి వినావు. నువ్వు ఈ ప్రభుత్వం మీద భారం వేసిపోయినావు కట్టకుండా. రైతుల కోసం నువ్వు చేసింది ఏదైనా ఉంది అని ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా నీ పక్షాన చెప్పాడు. ఈ రాష్ట్రంలో నాగలి పట్టిన ప్రతి రైతన్నకు నువ్వు ద్రోహివే, నువ్వు వ్యతిరేకమే రైతన్నకు. నేను స్పష్టంగా చెప్తా ఆ మాట. గ్రామీణ ప్రాంతాలలో నీకు 4 ఓట్లు కూడా రావు. నాగలి పట్టినవాడు, సోలకాల భుజానేసినవాడు,
దుక్కు దున్నినవాడు ఎవడే కానీ నీకు ఓటేయడు, ఇది సత్యం. నువ్వు రైతు ద్రోహివి. ఈరోజు యాక్షన్ రైతు రాజ్యం తెచ్చాడంట. రైతు రాజ్యం, వ్యవసాయం పండగ అని చెప్పినవాడు రాజశేఖర రెడ్డి అన్న. వ్యవసాయం కోసం మరి 2 అడుగులు ముందుకేసి రైతు భరోసా కేంద్రాలు పెట్టినవాడు జగన్మోహన్ రెడ్డి. పంట పెట్టుకునే దానికి ప్రతి ఏటా డబ్బులు ఇచ్చినవాడు జగన్మోహన్ రెడ్డి. విత్తనాలను, ఎరువులను, మందులను గ్రామీణ ప్రాంతాలను సప్లై చేసినవాడు జగన్మోహన్ రెడ్డి. నాణ్యత కలిగిన విత్తనాలను, మందులను ఇచ్చేదానికోసం ప్రయత్నం చేసి ఇంటిగ్రేట్ ల్యాబ్లు పెట్టినవాడు జగన్మోహన్ రెడ్డి. అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దెబ్బతింటే 30 దినాల్లో నష్టపరిహారం ఇచ్చిన ఘనత కలిగిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈయన చెప్పుకుంటే నేను రైతు రాజ్యం తెస్తానని రైతులు నమ్ముతారు. నువ్వు చెప్పుకుంటే దయ్యం వేదాలు వల్లించినట్టు ఉంటుంది. మళ్ళీ అది అయిపోయింది. తల్లికి వందనం ఇస్తాం, దీర్ఘాలు తీసి తల్లికి వందనం అంట. ఎంతమంది ఆడపిల్లలుంటే అంతమందికి 1500 ఇచ్చాడంట. నేను నా నియోజకవర్గంలో ఉండే నా చెల్లెలను మా అక్కగారిని అడుగుతాను. మీకే అక్క, మీకే చెల్లెమ్మ, నా నియోజకవర్గంలో ఉండే నా వాళ్ళకే. నా నియోజకవర్గంలోనే 2,45,000 ఓట్లు ఉన్నాయి. 1,25,000 ఓట్లు లేడీస్ ఉన్నారు. ఎంతమంది ఉంటే అందరికి అన్నాడు. నీకు ఇచ్చే బుద్ధి లేదు కాబట్టి ఆయనకు ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి కూడా చెప్పలే. రేషన్ కార్డా, లేకుంటే వయో పరిమితా, ఆదాయ పరిమితా, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉందా లేదు, ఏం చెప్పలే. ఎంతమంది ఉంటే అంతమంది కట్టినాడు. అంతేగా బరితెగిచ్చినాడు. నోటికి ఏం అబద్ధాలు వచ్చే అబద్ధాలు, పదవి కావాలా. ఎంతమందికైనా ఇస్తా, ఎంతమంది ఉంటే అంతమంది. రైట్. 1,25,000 మంది ఉన్నారు నా నియోజకవర్గంలో. రాష్ట్ర వ్యాప్తంగా 4,07,00,000 మంది ఉన్నారు ఓటర్లు. 2,05,07,00,000 మంది ఆడోళ్ళు ఉన్నారు. నువ్వు 2,07,00,000 మంది ఆడోళ్లకు నువ్వు 1,500 చొప్పున ఇస్తే నెలకు 3,000 కోట్లు కావాలా, సంవత్సరానికి 36,000 కోట్లు కావాలా, 5 సంవత్సరాలకు 1,80,000 కోట్లు కావాలా. జగన్మోహన్ రెడ్డి 2,50,000 కోట్ల రూపాయలను 5 సంవత్సరాలు వివిధ పథకాలతో సంక్షేమానికి ఇస్తే 2,50,000 కోట్లు. నువ్వు తల్లికి వందనానికే 2,00,000 కోట్లు అవుతుంది. ఈ పక్కన ఈ చొప్పున సాధ్యమవుతుందే? నువ్వు ఇచ్చేదానికే, ఎగరగొట్టేదానికే? నువ్వు ఇచ్చేదానికని ఒకవేళ నమ్ముదాములేబ్బా అని అనుకుంటే ఆ నమ్మడానికి మనస్సు అంతట్లా పోయే తల్లికి డాక్రా రుణాలు మతికొచ్చాయి. 2014-19లో డాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఓటేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండే 2 కోట్ల మంది ఆడవాళ్ళను గాలి కుదిలేసి వాళ్ళ బాకీలు వాళ్ళ నెత్తిన వేసి వాళ్ళ వడ్డీలు వాళ్ళ నెత్తిన రుద్ది లాస్ట్ 5 సంవత్సరాలు గడిచిపోయేటప్పుడు పసుపు కుంకుమ మీద 10,000 ఇచ్చానంటావా? నువ్వు డాక్రా రుణాలు మాఫీ చేసినావా? స్త్రీల యొక్క ఆర్థిక స్వాలంబనకు నువ్వు ఉపయోగపడినావా? వారి స్వేచ్ఛకు ఉపయోగపడినావా? వారి ఆర్థిక పురోగమనానికి ఉపయోగపడినావా? వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి నువ్వు రుణాలు ఏమన్నా చెల్లించినావా? ఆ బుద్ధు ఆ చిన్న బాకీ నేను కట్టలేను వానివి. ఎంత? 24,000 కోట్లు బాకీ ఈరోజు జగన్ కట్టినాడు స్త్రీల కోసం. రాష్ట్రంలో ఉండే 2 కోట్ల మంది ఆడవాళ్ళకు సంబంధించి అందులో 1 కోటి మంది ఆడవాళ్ళు దాదాపుగా డాక్రా పొదుపు సంఘాల్లో ఉంటే వారి బాకీ 24,000 కోట్లు అయితే వారి వడ్డీ మరింత అయితే జగన్మోహన్ రెడ్డి గారు 4 విడతలుగా 3 విడతలు చెల్లించినాడు. ఇప్పుడు జనవరి 22వ తారీఖున 23వ తారీఖున 6,000 కోట్లు వేస్తున్నాడు. 24,000 కోట్లు ఇప్పుడు. 2014-19కి అయితే 18,000 కోట్లే చంద్రబాబు నాయుడు కట్టాల్సినది. 18,000 కోట్ల రూపాయల యొక్క మహిళల యొక్క రుణాన్ని ఇచ్చేదానికే చేతులు రాని నీకు, మనసు రాని నీకు 1,80,000 కోట్లు ఇస్తాడంట. అక్క చెల్లెమ్మలారా, 10 ఎక్కువ 18,000 కోట్లకు. ఇదేమవుతుందే? సాధ్యమైతేనా? 18,000 కోట్లు మహిళల యొక్క రుణాలను చెల్లించడానికే మనసు రాని ఈ పెద్ద మనిషి తల్లికి వందనం పేరుతో 1,80,000 కోట్లు 5 సంవత్సరాలకి ఇస్తాడంట. ఎంతమంది అంటే అంతమంది అంటాం. 80 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా 50 ఏళ్ళు ఉన్నాయి. నిరుద్యోగ భృతి 3,000 ఇచ్చాడంట. నిరుద్యోగ భృతి. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడును, ఒక ఎమ్మెల్యే హోదాలని అడుగుతా ఉన్నా.
నా నియోజకవర్గంలో నువ్వు 2014 నుంచి 19 వరకు ఎంతమంది నిరుద్యోగులను గుర్తించినావు, ఎంతమందికి 3,000 రూపాయల చొప్పున ఎన్ని నెలలు నువ్వు 2,000 రూపాయలు అప్పుడు ఇస్తానని చెప్పినావు, 2,000 రూపాయల చొప్పున ఎంతమందికి ఇచ్చినావో లెక్క చెప్పు చాలు. చెప్పు. 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి లాస్ట్ 1 నెల 2 నెలలకు వచ్చిన తర్వాత మాయమాటలు చెప్పి ఆ ఊర్లో ఇద్దరికి ఈ ఊర్లో ఇద్దరికి 1 నెల ఇచ్చి ఇప్పుడు మళ్ళీ 3,000 ఇస్తానంటే ఉద్యోగం లేని నిరుద్యోగ యువతను మరొక్కసారి నువ్వు ఆశ పెట్టి భ్రమ పెట్టి మోసం చేయడమే కదా. నువ్వు మోసం చేయకుండా ఉండాల్సిన వాళ్ళల్లో నిరుద్యోగులు కూడా ఒకరు. ఎందుకంటే తల్లిదండ్రులు పోషించాల్సినటువంటి ఆ యువత తల్లిదండ్రులు పోషించలేక బాధపడుతూ వారి భవిష్యత్తు గమ్యం ఎటు అని చెప్పి తేల్చుకోలేక ఉద్యోగ ప్రయత్నాలతో సతమతమయ్యే ఆ నిరుద్యోగ యువతను విశ్వాసంతో ఆదరించి వారికి అవకాశం కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు మాయమాటలు చెప్పి భ్రమకు లోను చేసి మోసగిస్తారా? నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానంటావా? 3,000 ఇస్తానని చెప్పి నీవు అంతకుముందు 14 నుంచి 19 వరకు నిరుద్యోగుల కోసం నువ్వు ఇచ్చిన భృతి ఎంతో చెప్పాలా? ఇంకా నవ్వొచ్చేది ఏంటంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడంట, 5 సంవత్సరాలకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడంట. నీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా కొనసాగిన పదవీ కాలం మొత్తం కలుపుకుంటే 14 సంవత్సరాలకు కలిపి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావో చెప్పు పెద్ద మనిషి. 20 లక్షలు వద్దులే, 10 లక్షలు చెప్పు, 10 వద్దులే, 5 చెప్పు, 5 వద్దులే, 1,00,000 చెప్పు చాలు. 1,00,000 ఉద్యోగాలు చెప్పు నువ్వు 14 ఏళ్లకు. ఎంత మోసం, ఎంత అబద్ధం. అన్ని అబద్ధాలు చెప్పి అంతా మోసం చేసి పీఠమెక్కి నీ కొడుకును నీ కుటుంబ సభ్యులను ఉద్ధరించాలనే నువ్వు చేసే ప్రయత్నం. ఒక్క మాట అడిగినాడు, నేను కూడా ప్రజలను అడుగుతా ఉన్నా, ఆయన అడిగిన మాటే నేను అడుగుతా ఉన్నా. కడప జిల్లా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడినాడు ఆ పెద్ద మనిషి. ఇది కరెక్ట్, మాకు అదే కావాలా. 10కి 10 సీట్లు ఇచ్చినారు తమ్ముళ్ళు. కడప 10కి 10 సీట్లు ఇచ్చినారు. ముద్దులు పెడితే ఓట్లేసినారు. నన్ను కాదనుకున్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడం వలన ఈ జిల్లా ప్రజలైన మీకు ఎవరికి మేలు జరిగిందో చెప్పండి అన్నాడు. నేను అదే అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి మగసిరి కలిగిన వాడు కాబట్టి, మొగోడు కాబట్టి మగసిరిగా అడుగుతున్నాడు. పులివిందల మొదలు పెట్టుకుంటే ఇచ్చాపురం వరకు నా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కుటుంబాలకు నా వలన వ్యక్తిగతంగా ప్రయోజనం, నా ప్రభుత్వం వలన ప్రయోజనం జరిగి ఉంటే గడప గడపకు నా పార్టీ జెండా మీకు పేదరికానికి ఉపయోగపడింటే ఓటేయండి, లేకుంటే వేయాగండి అంటున్నాడు. ఇది మగసిరి మాట. మగసిరి మాట ఇదే. నువ్వు అదే అడిగినావు కడప జిల్లా ప్రజలను, ప్రజలు అదే చెప్తారు, మేము అదే చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఈ కడప జిల్లా ప్రజలకు, కుటుంబానికి, వ్యక్తికి, ప్రతి వర్గానికి మేలు జరిగి ఉంటేనే మాకు ఓటేయండి. చంద్రబాబు నాయుడు అదే చెప్తున్నాడు కదా, జగన్కు ఒక్కనికే మేలు జరిగింది, మీకు ఎవ్వరికి మేలు జరగాలి అన్నాడు. జగన్కు ఒక్కనికే మేలు జరిగి ఎవరికి మేలు జరగకపోతే 24,000 కోట్ల రూపాయల మహిళల యొక్క రుణాలను చెల్లిస్తే ఎవరికి మేలు జరిగింది? ఈ జిల్లాలో ఉండే లక్షల మంది ఆడవాళ్ళకు మేలు కాదా? 45 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తే ఈ జిల్లాలో ఉండే, రాష్ట్రంలో ఉండే వారికి మేలు కాదా? నాడు నేడు మన బడి కింద స్కూళ్ళని బాగు చేస్తే మా పిల్లల జీవితాలకు మంచి భవిష్యత్తు రాసినోడు కాదా? నిరక్షరాస్యతను పోగొట్టి అక్షరాస్యతను పెంచడానికి, మా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి అమ్మఒడిని తీసుకొచ్చి బడికి పంపించి 15,000 ఇచ్చినాడే, అది మేలు కాదా? ఇంటింటికి 3,000 రూపాయల పెన్షన్ పంపినాడే, అది మేలు కాదా? మగ్గం నేస్తే మీ సంస్కృతిని కాపాడండి, మిమ్మల్ని కాపాడుతానని చెప్పి ఇదిగో చేనేతమ్మ వీళ్ళకి 24,000 ఇచ్చినాడు సంవత్సరానికి. ఆ కుటుంబాలకు మేలు జరగలేదా? కరోనాలో ఆ డబ్బు వీరిని ఆదుకోలేదా? ఎన్ని చెప్పాలా? ఒక్క రోజన్నా
చంద్రబాబు నాయుడు ఈ సంక్షేమ పథకాల గురించి ఇవి సక్రమంగా ఇవ్వలేదని కానీ, ఇందులో అవినీతి ఉందని కానీ, దళారి వ్యవస్థ ఉందని కానీ, లంచగొండితనం ఉంది కానీ ఒక్క సభలో చెప్పలేడు. చెప్పడానికి గుండె లేదు. కారణం అంత నిష్పక్షపాతంగా, అంత నిజాయితీగా, దళారి వ్యవస్థ లేకుండా పేదరికాన్నే ప్రామాణికంగా తీసుకొని అర్హత కలిగిన ప్రతి పేదవాని ఇంటికి అకౌంట్లోకే డబ్బులు వేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వం అందేమ్మా. 2,50,000 కోట్ల రూపాయల ప్రజల అకౌంట్కు డబ్బు పంపిస్తే ₹2 అవినీతి లేదు, ₹2 మిస్యూజ్ లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పారదర్శకతమైనటువంటి ప్రభుత్వం. అందుకే చంద్రబాబు నాయుడు విమర్శించలేడు, దాన్ని ఎప్పుడూ ప్రస్తావించలేడు. ఆ మాటలను అవి ప్రస్తావించకుండా ఇదిగో ఇటువంటి ఎమ్మెల్యేలను, ప్రతి ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణ చేస్తూ వచ్చినాడు. అన్ని అబద్ధాలు, అభూత కల్పనలు. ఆయా నియోజకవర్గాల్లో ఉండే మీ ఇన్ఛార్జీల యొక్క పేపర్ మీద రాసినటువంటి స్క్రిప్ట్ తీసుకొని వాళ్ళు ఏం చెప్తే అది చదవడం. జమ్మలమడుగు, పొద్దుటూరు, కమలాపురం, పులిందల, కడప. దీని మీద పెద్దగా స్పందించను నేను. కారణం, నీవు చేసిన అవినీతి ఆరోపణలో పసలేదనేది నువ్వు చెప్పినప్పుడే నాకు అర్థమైంది. 2 సెకండ్లు కూడా మాట్లాడలేకపోయినావు, సరైనటువంటి సాక్ష్యాన్ని ఆధారాలతో చెప్పలేకపోయినావు. అందుకే దాని మీద స్పందించను. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, నీవు కానీ నీ పార్టీ వారు కానీ నాపై చేసిన అవినీతి ఆరోపణలకు సమాధానం 2024 ఎన్నికలే సమాధానాన్ని ఇస్తాయి. అవే ప్రత్యక్ష సాక్ష్యంగా చరిత్రలో రాసి పెడతారు. ఇది కదలి చంద్రన్న సభ విశేషాలు. ఈ సభ పూర్తిగా విఫలమైపోయింది. జనం యొక్క విశ్వాసాన్ని పొందలేకపోయింది. జనం ఈ పార్టీని ఆదరించకుండా పోయినారు. చెప్పిన ప్రతి మాట అబద్ధము, చేసింది ఏది చెప్పుకోలేకపోవడము, చెప్పడానికి ఏది లేకపోవడం, ఇప్పుడు ఏదో చేస్తానని చెప్పిన ప్రజలు నిన్ను నమ్మకుండా పోవడం, అన్నీ కలిపితే నీ కదలిరా సంతలో తాయెత్తులు అమ్ముకున్నట్టే ఉంది, మూలికలు అమ్ముకున్నట్టే ఉంది, గారడి విద్యలు చేసినట్టే ఉంది. ఇంతకు తప్పితే మరొకటి కాదు అనేది నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నా. నేను ఎస్